వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఈ రోజున మనం ఈ కేతువు యొక్క సంచారము, కేతువు సింహరాశిలో రవితో కలిసి ఉన్నాడు ఈ నెలలో. ఆ తర్వాత కేతువు వివిధమైనటువంటి గ్రహాలతో కలుస్తూ అలా వెళ్తూ ఉంటాడు. ఎంతవరకు అంటే 1.5 సంవత్సరం పాటు ఈ కేతు యొక్క ట్రాన్సిట్ జరుగుతూ ఉంటుంది. మరి మనం చూసాం, రాహు కేతువు మే 13 తారీఖున మనకి గురుగ్రహము మనకి ఈ యొక్క వృషభ రాశి నుంచి మనకి మిథున రాశి సంచారానికంటే ముందు మనము మార్చి నెలలో మనము ఈ యొక్క రాహుకేతువులు ఇద్దరూ కూడా మనకి రాశులు మారడం అవన్నీ గమనించాం. రాహువు శనితో కలిసి మరి మార్చిలో మారినటువంటి ఈ యొక్క శని కుంభరాశి నుంచి మీనరాశిలో మారి ఆ యొక్క శని రాహుతో కొంతకాలం మే నెల వరకు ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళా మార్చి నెలలో కొంచెం అటు ఇటు కస్మ పీరియడ్స్ అంటాం, రాహుకేతువులు మారడాలు అవన్నీ. అధికారికంగా మే నెలలో గురుగ్రహం మనకి వృషభ రాశి నుంచి మనకి ఈ యొక్క మిథున రాశికి మారే ముందు ఈ రాహువేమో మీనరాశి నుంచి కుంభరాశిలోకి, అలాగే ఈ యొక్క కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోకి మారడం జరిగింది. అయితే ఈ కేతువు యొక్క లక్షణాలు మనం తెలుసుకోవాలి. కేతువు అనేటటువంటిది మహోగ్రమైనటువంటి గ్రహం. అది దాన్ని ఛాయాగ్రహాలుగా మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఇంగ్లీష్లో మనము ఈ కేతుగ్రహాలు దేనికి సంబంధించినటువంటిది రిలేట్ అయి ఉంటుంది, దగ్గరగా ఉంటుంది అంటే నెప్ట్యూన్కి దగ్గరగా ఉంటుంది, రాహు యురానస్కి దగ్గరగా ఉంటుంది. తమిళనాడులో మనము నెప్ట్యూను, యురానస్, ప్లూటోలను కూడా మనం తీసుకొని మనము జ్యోతిష విశ్లేషణ అనేటటువంటిది చేస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క కేతువు మనకి సింహరాశిలో ఉన్నప్పుడు ఏమిటి ఫలితాలు? సాధారణంగా గ్రహాలు మనకి గ్రహణాలు పట్టినప్పుడు మనము రాహుగ్రస్త సూర్యగ్రహణమని, కేతుగ్రస్త చంద్రగ్రహణమని ఈ రకంగా మనం చెప్తూ ఉంటాం. కాబట్టి గ్రహణాలు పట్టేటప్పుడు రాహుకేతువులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఇక ఏ గ్రహాలకి లేవు అని చెప్పాలి. ఇక కేతువు బాగా ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్లుగా, సర్జన్లుగా, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలుగా వీళ్ళు ఈ ప్రపంచంలో దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటారు. అలాగే సినిమా డైరెక్టర్లలో మనం శేఖర్ కమ్ముల గారిని మనం తీసుకుంటే ఆయన్ని మనం చూడండి సన్నంగా ఉంటారు, కేతుగ్రహం అన్నమాట. అలాగే మనం టాప్ సర్జన్స్ని చూడండి, వెళ్ళి సన్నగా ఉంటారు. వాళ్ళు కృషించిన శరీరము లాంటి శరీరమును కేతువు కలిగి ఉంటాడు, కానీ వీళ్ళు చాలా మేధావులు. ఎవరు? కేతువు లగ్నంలో ఉన్నటువంటి వాడు. లగ్నములో కేతువు వచ్చినప్పుడు మనకి విపరీతమైనటువంటి కోపం ఉంటుంది, విపరీతమైనటువంటి జ్ఞానం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు మిస్టిక్ ప్లానెట్, రహస్యం, మనము రహస్యమిత్రుడు అంటూ ఉంటాం చూసారా, అది ఈ యొక్క కేతుగ్రహం ఉన్నప్పుడే అన్నమాట. అందువలన ఈ రహస్యమైనటువంటి సమాలోచనలు ఇవన్నీ కూడా కేతువు లగ్నంలో ఉన్నప్పుడు మనం చేస్తూ ఉంటాం. ఎంత కోపము ఎంత ఫుల్ స్పీడ్లో వస్తుందో అంతే స్పీడ్లో మళ్ళీ ఈ కోపము బుస్సుమని క్రిందకి దిగిపోతూ ఉంటుంది. ఈ కేతువు అనుగ్రహం ఉన్నటువంటి వ్యక్తులు గొప్ప సర్జన్లుగా, గొప్ప సినిమా డైరెక్టర్లుగా,
గొప్ప ఆధ్యాత్మికవేత్తలుగా ఉంటారు. ఇప్పుడు మన ప్రముఖ సినీ దర్శకులైనటువంటి శేఖర్ కమ్ముల గారు 'హ్యాపీ డేస్' తీసినటువంటి ఆయన కేతు అనుగ్రహం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. అందువల్లనే సాఫ్ట్‌వేర్ రంగంలో ఉంటూ సినిమా రంగంలోకి అలా ఈ సాఫ్ట్‌వేర్ రంగానికి కూడా మనకి ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ కేతువు విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళకి చాలా చక్కటి బలంగా ఉన్నప్పుడు విదేశాలకి వెళ్తూ ఉంటారు. అయితే ఈ కేతువు ఎన్ని లాభాలు చేస్తాడో అంత నష్టాలు కూడా చేయడంలో ఆయన చాలా సమర్థుడు. ఈ యొక్క కేతువు ఏం చేస్తాడంటే అష్టమములో కేతు ఉన్నప్పుడు ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి సమస్యలను సృష్టిస్తాడు. ఇప్పుడు ఎవరికి ఉందండి అంటే అది మకర రాశి వాళ్ళకు ఉంది. ఇప్పుడు మకర రాశిలో మనకి కేతువు అష్టమ స్థానంలో 1 సంవత్సరన్నర కాలం పాటు ఉంటాడు. గతించిపోయింది మే నెల నుంచి మనం చూసుకుంటే మే, జూన్, జూలై తీసుకుంటే వదిలేస్తే ఇంకా 1 సంవత్సరం 3 నెలల కాలం పాటు ఉంటాడు. అష్టమ కేతువు అసలు చచ్చిపోతే బాగుండురా బాబు మనకి ఇన్ని సమస్యలు వచ్చినాయని అనుకోవడము, ఒక డిప్రెషన్కి వెళ్ళిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే కేతు ఏమైనా ఆకాశంలో నుంచి భూమి మీదకి వచ్చి మనకి డిప్రెషన్ ఇస్తాడా? కాదు. మనం మరి ఏం చేస్తాము అంటే మనకి చాలామంది మగవాళ్ళను ఇప్పుడు మనం తీసుకుంటే ఎక్కువ మంది ఫోన్లు గంటల తరబడి మాట్లాడుతూ ఉంటారు. అది మగవాళ్ళతో మాట్లాడచ్చు, ఆడవాళ్ళతో మాట్లాడచ్చు. వాళ్ళంతా కూడా వాళ్ళ సోదంతా మీకు చెప్తా ఉంటారు. నాకు ఇలా జరిగింది, నాయన ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను, మా ఆయన సరిగ్గా చూడట్లేదు, లేకపోతే మా పెళ్ళాం కొడుతుంది, ఇట్లా రకరకాలుగా చెప్పి వాళ్ళ యొక్క వీడేమో ఆనందంగా వింటా ఉంటాడు. వాళ్ళంతా చెప్పిన తర్వాత ఏమవుతుంది, వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసారు. వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ అంతా వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళ భారం చెప్పుకుంటే పోద్ది బాధ అంటారు కదా, ఆ విధంగా వీళ్ళకి వచ్చేస్తుంది. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు వదిలిచేసుకున్నారు. కొంతకాలం అయిన తర్వాత వీళ్ళకి చెప్పి వాళ్ళ జాతకం బాగుపడినప్పుడు టపీమని వీడిని వదిలేస్తారు. ఎప్పుడైతే వీడిని వదిలేసేసరికి వీడికి డిప్రెషన్ స్టార్ట్. అలవాటు చేసేసరికి కదా ఫోన్లు గంటలు మాట్లాడటం డైలీ. ఎప్పుడైతే వీళ్ళ ఫోన్ రాకపోయేసరికి వీడు పిచ్చెక్కిపోవడం, వీళ్ళక ఈ రకంగా బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకోవడము, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే మనము ఇటువంటి వ్యక్తుల నుంచి మనం దూరంగా ఉండాలి. ఎవరైతే వాళ్ళ బాధలు మనకి చెబుతూ వస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకుండా, వాళ్ళ సోదంతా మనం వినకుండా కఠినంగా కర్కశంగా ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క కేతువు మిస్టిక్ ప్లానెట్ కాబట్టి అసలు ఎంతసేపు కూడా ఊర్ధ్వాన్ని చూస్తూ ఉంటాడు. అంటే పైకి చూస్తూ ఉంటాడు. రాహు క్రిందకి చూస్తూ ఉంటాడు. అందువలన రాహుగ్రహ అనుగ్రహంతో పుట్టినటువంటి వాళ్ళు రాహు నక్షత్రమైనటువంటి స్వాతి, శతభిషం, ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రాల వాళ్ళు ఎంతసేపు కూడా మిగతా వాళ్ళు కూడా రాహువు లగ్నంలో ఉన్న, లగ్నాన్ని చూస్తున్నా, ఇలా కొన్ని మనకి ప్రమాణాలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా భూమి మీదకి చూస్తూ ఉంటారు. నా పెళ్ళం, నా పిల్లలు, నా ఇది ఆస్తులు సంపాదించాలి, ఇట్లా భౌతిక లోకంలో ఉండేటటువంటి కోరికల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఈ కేతువు ఏం చేస్తాడంటే పైకి చూస్తూ ఉంటాడు. నేను అసలు ఎక్కడి నుంచి పుట్టాను, నేను చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తాను, నాకు అసలు మోక్షం వస్తుందా రాదా అని దైవ చింతన అనేటటువంటిది ఎక్కువగా ఉండి మనం దేవుడి గురించి ఆలోచించడము, పరలోకం గురించి ఆలోచించడము ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క కేతువుకి మళ్ళీ ఇంకొక విధమైనటువంటి లక్షణం కూడా ఉంది. చాదస్తం ఎక్కువగా ఉంటుంది. అంటే చాలామంది మనుషుల్ని మనం కనుక చూసుకున్నట్లయితే మనము ఈ చాదస్తం బాగా ఎక్కువైపోయి వాళ్ళు చెప్పిందే చెప్పడం, అడిగిందే అడగడం, ఇలా రకంగా ఇటువంటి మనుషులు మనకి తారసపడతా ఉంటారు. ఇదంతా కేతు బ్యాడ్గా ఉన్నప్పుడు, కేతు వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు జరిగేటటువంటి పరిణామాలు. కాబట్టి ఈ యొక్క కేతువు, రాహుకేతువులు మనకి ఏమైపోయారండి, మన అందరికీ తెలిసిందే. ఈ రాహుకేతువులు ఇద్దరు కలిసి ఒకటే రాక్షసుడు. అతడు ఏం చేస్తాడంటే మరి శ్రీ మహావిష్ణువుని నమ్మకుండా అతను ఈ అమృతాన్ని
దొంగతనంగా తాగాలి అనేటటువంటి ఉద్దేశంతో దేవతల రూపంలోకి వచ్చి మాయ చేసి విష్ణుమూర్తినే మాయ చేస్తాడు. ఈ రాహుకేతువులు ఇద్దరు కలిసి ఒకటే సింగిల్ బాడీగా ఉన్నప్పుడు మాయ చేసి ఆ అమృతాన్ని జగన్మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు దేవతలకు పంచి ఆ తర్వాత రాక్షసులు పంచుతాను అని చెప్పి ఆమె జగన్మోహిని పంచుతూ ఉంటే రాక్షసాంతకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఎట్టి పరిస్థితుల్లో కూడా అతడు పంచడు అని చెప్పేసి మనకు రాదు ఆ వాటా అని చెప్పి మనకి అతను ఒక దేవతా రూపాన్ని ధరించి ఆ లైన్లో కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత విష్ణుమూర్తి వేసేస్తాడు అమృతం. ఆ అమృతం తాగేస్తాడు. అయితే సూర్యచంద్రులు ఇద్దరు కూడా శ్రీ మహావిష్ణువుకి ఇలా సైగ చేయగానే శ్రీ మహావిష్ణువు జాగ్రత్త పడి వెంటనే ఆ అమృతం తాగేసినటువంటి రాహుకి చక్రం విసిరేస్తాడు. విసిరేస్తే సుదర్శన చక్రం తల తెగిపోతుంది. మరి ఆ ఊర్ధ్వం తల ఆకాశంలో ఉంటుంది, కేతువు మండం. తల ఎప్పుడొచ్చి మళ్ళీ ముండానికి అతుక్కుంటుందా అని చెప్పి ఇలా క్రిందగా చూస్తూ ఉంటుంది అనమాట, పైకి చూస్తూ ఉంటుంది కేతు. అలాగే ఆ యొక్క రాహు ఏం చేస్తాడంటే ఆ రాహు క్రిందగా చూస్తూ ఉంటాడు, నేను వెళ్ళి ఎప్పుడు ఎత్తుక్కోవాలా శరీరానికి. కాబట్టి అందువలన ఈ యొక్క కేతువు పైకి చూస్తూ ఉంటాడు. అయితే ఈ కేతువు యొక్క దశమహావిద్యలలో కేతువుని మనకి అధిష్టాన దేవత ధూమావతి. ఆ ధూమావతి అమ్మవారి యొక్క సాధన చేసిన, ఆ ధూమావతి మంత్రాన్ని మనం పఠించిన, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క కేతుగ్రహము మనకి అనుకూలమవుతూ ఉంటుంది. కాబట్టి చిన్నమస్తాకి సంబంధించినటువంటి ఆ రాహు యొక్క సాధన, ఈ యొక్క కేతువు మరి ధూమావతి అమ్మవారి యొక్క సాధన చేయడం ద్వారా మనకి ఈ కేతువుని సప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు ఏ గ్రహంతో అయితే మరి ఈ యొక్క కేతువు కలుస్తాడో అటువంటి ఫలితాలను మనకి ఆ కేతువు అందిస్తూ ఉంటాడు. కాబట్టి రాహుకేతువులకి సపరేట్గా ఇళ్ళు లేవు. ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఆ యొక్క ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి కేతువు ఇచ్చేటటువంటి అమూల్యమైనటువంటి ఈ యొక్క దశల్ని కానీ ఫలితాలను కానీ ఏ మానవుడు కూడా అంచనా వేయలేడు. అదేవిధంగా కేతు మనకి పరిపాలించేది కేతు మహాదశా కాలం 7 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ కేతు మహాదశా కాలంలో భక్తి, ఆ తర్వాత ఈ యొక్క ఆధ్యాత్మిక వైరాగ్యము, ఇవన్నీ కూడా ఉంటూ ఆధ్యాత్మిక సాధనలో మంత్రతంత్ర శాస్త్రాలన్నీ కూడా మనకి వశమైపోతాయి. అదేవిధంగా ఈ యొక్క కేతువు మనకి మంత్రతంత్ర క్షుద్ర శక్తులే కాకుండా యక్షిని, గంధర్వ, కిన్నెర, కింపురుష శక్తుల్ని కూడా మనకి వశం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క కేతువు రవి గ్రహంతో మనకి కలిసినప్పుడు ఈ మన యొక్క ఇళ్లల్లో ఈ యొక్క పితృదోషము ఉంది మన వంశంలో అనేటటువంటిది సూచిస్తుంది. కాబట్టి ఈ పితృదోషాలని అన్నిటిని కూడా ఆ యొక్క కేతుగ్రహం అనేటటువంటిది మీకు ఎలా నివారించుకోవాలి అనేటటువంటి జ్ఞానాన్ని మీకు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కేతుగ్రహం అనుగ్రహంలో కేతుగ్రహాలకి మఖా నక్షత్రము, ఆ తర్వాత అశ్విని నక్షత్రము, ఆ తర్వాత కేతువుకి చక్కగా ఈ మహాదశల్లో మంచి ఉన్నతమైనటువంటి రూపాన్ని ఇస్తుంది మూలా నక్షత్రము. ఈ మూడు కూడా కేతువుకు సంబంధించినటువంటి నక్షత్రాలు కాబట్టి బహుసుందరమైనటువంటి రూపాన్ని ఈ యొక్క నక్షత్రం వాళ్ళు కలిగి ఉంటారు. అయితే ఈ కేతువు ఏం చేస్తాడు, మూలా నక్షత్రం వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళకి ఫలితం ఏమిటంటే ఈ కేతువు ఏ రాశిలో ఉంటే ఆ ఫలితాన్ని ఇవ్వడము, లేకపోతే ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఫలితాలను ఆ గ్రహంలా ఫలితాలను ఇవ్వడం చేస్తుంది. కాబట్టి చెడ్డవాళ్లతో కలిస్తే మనకి కేతువు గ్రహము చెడ్డవాళ్ళు ఆకర్షితులవుతూ ఉంటారు. అందువల్ల ఈ కేతుగ్రహ మూలా నక్షత్రం వాళ్ళకి మనం చూసుకుంటే వాళ్ళు స్వతహాగా చాలా మంచివాళ్ళు, కానీ చెడ్డవాళ్ళు ఆటోమేటిక్గా ఆకర్షితులయ్యి వీళ్ళ దగ్గరికి వచ్చేసి వీళ్ళతో స్నేహం చేయడం జరుగుతుంది. ఆ విధంగా మంచివాళ్ళు అనేటువంటి వాళ్ళు వీళ్ళకి దూరంగా వెళ్తారు. అయితే వీళ్ళు మంచి వాళ్ళని ఆకర్షించుకొని చెడ్డవాళ్ళని వదిలేయాలి. ఈ నక్షత్రానికి అశ్విని నక్షత్రం అనేటటువంటిది ఈ కేతు గ్రహానికి వచ్చింది కాబట్టి డాక్టర్స్గా, సర్జన్స్గా
మనకి ఈ కేతుగ్రహం అనేటటువంటిది ఉంటుంది. కేవలము కేతుగ్రహము కృషించినటువంటి శరీరమనే కాకుండా మామూలుగా పుష్టిగా కూడా ఉండొచ్చు. ఇప్పుడు నాకు కూడా లగ్నంలో కేతువు ఉన్నాడు. నేను కూడా మరి చిన్నప్పుడు చాలా లావుగా మంచి బొద్దుగా ఉండేవాడిని. ఆ తర్వాత మధ్యలో ఎండిపోయిన నక్కలాగా అయిపోయాం. ఆ తర్వాత మళ్ళీ గురుమహాదశలు ఇలాంటి దశలొచ్చినప్పుడు లావుగా అవుతూ ఉంటాం. ఇవన్నీ కామన్ అనమాట. సో, ఈ 12 రాశుల మీద ఈ సంవత్సరం 3 నెలల పాటు ఈ యొక్క ఫలితాలు ఎలా ఇస్తుంది కేతువు అనేటటువంటిది ఒక్కొక్క రాశి వారికి మనం చూద్దాం. ఆ రాశుల్లో చేసుకునేటటువంటి పరిహారాలేమిటి? ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. మరి ఈ ఏలినాటి శని ప్రభావంలో ఈ మేషరాశి వారికందరికీ కూడా గత ఈ సంవత్సరంలో కేతువు కన్యా రాశిలో ఉన్నప్పుడు కంటే కూడా ఇప్పుడు అద్భుతమైనటువంటి ఆదాయాలు పెరుగుతాయి. వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు సముద్ర వ్యాపారాలు, జెమ్స్, కాస్మెటిక్స్, పూజా స్టోర్స్ ఇలాంటివన్నీ కూడా రన్ చేసేటటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అదృష్ట సమయంగా మనం చెప్పుకోవచ్చు. బాబాలు, తర్వాత ఆశ్రమాలు, ఆధ్యాత్మికవేత్తలు, ఈ విధంగా జ్యోతిష్యము ఇలాంటి పండితులు ఎవరైతే ఉన్నారో సాహిత్య సంగీత రంగాలలో అటువంటి వాళ్ళందరికీ కూడా మంచి అనుకూలమైన సమయంగా మనము ఈ కాలమంతా కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క కేతువు కపటత్వాన్ని కూడా చూపిస్తుంది, క్రూరత్వాన్ని కూడా చూపిస్తుంది. కాబట్టి వీళ్ళల్లో ఒక రకమైనటువంటి క్రూర భావన అనేటటువంటిది వీళ్ళ పిల్లల్లో వస్తుంది. మరి ఈ యొక్క సంతాన స్థానంలో కేతు గ్రహము ఉండడం ద్వారా వాళ్ళ యొక్క శాడిజంకి ఈ యొక్క మేషరాశి తల్లిదండ్రులు వణికిపోతూ ఉంటారు. ఉదాహరణకి మీ పిల్లలు బాగా చదువుతారని చెప్పి దూరపు రాష్ట్రాలలో ఉన్నటువంటి కాలేజీల్లో మీరు సీట్లు ఇవ్వడం జరుగుతుంది, ఇప్పించడం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి స్నేహితులతో తిరుగుతారో లేకపోతే చెడ్డ స్నేహితులతో తిరిగి వీళ్ళ జీవితాలను పాడు చేసుకుంటారా అనేటటువంటి భయంగా మీకు అందరికీ కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఖర్చులను కూడా మీరు చూసుకున్నప్పుడు చక్కటి ఖర్చులు అనేటటువంటివి వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క గురువు మనకి అనుకూలమైనటువంటి స్థితిలో లేడు కాబట్టి మనం టీం వర్క్ చేసేటటువంటి ఉద్యోగస్తులు, వాళ్ళు సాఫ్ట్వేర్లోనండి, డాక్టర్లోనండి, ఇతర వృత్తుల్లో ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా వాళ్ళకి మీరు కష్టపడితే పేరు వేరే వాళ్ళకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. ఈ విధంగా అన్ని వర్గాల వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి బ్రహ్మాండంగా ఉంది. ఇక మీరు వ్యక్తిగత జాతకాల కోసం మనకి ట్రోల్ అవుతున్నటువంటి మన యుఎస్ఏ నెంబర్కి తీసుకొని అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి, లేదా ఇండియా నెంబర్కి కాల్ చేసి చేయొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం చెబుతాం కాబట్టి చక్కగా సీరియస్గా తమ జీవితాలను మార్చుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళు చేయండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వలన మనము ఈ కేతువు కూడా బాగుండలేదు కాబట్టి ఈ యొక్క శని కేతువుల యొక్క సంపుటీకరణ చేసినటువంటి మంత్రాలని మీరు సాధించాల్సినటువంటి అవసరం ఉంది. అందువలన మామూలుగా అయితే కేతు జపము, కేతు స్తోత్రాలు, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, అన్ని రంగుల వస్త్రాలని ఇచ్చి పేద ప్రజలకి, పేద బ్రాహ్మణులకి దానం చేయాలి. అదేవిధంగా ఈ యొక్క ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులను, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ పంచండి. మీరు ఇచ్చేటటువంటి నువ్వుల నూనె లేకపోతే మీరు ఇచ్చేటటువంటి నువ్వులను చూసి బ్రాహ్మణ పంతుళ్ళు కూడా చాలా భయపడతారు చాలామంది శనిదానం పట్టాలంటే. అందుకని అధిక పారితోషికాన్ని డిమాండ్ చేస్తారు. కాబట్టి ఈ విధంగా సన్యాసులకి, అనాథ పిల్లలకి మీరు సహాయం చేయడం ద్వారా మీరు ఈ యొక్క దోషాల నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. అదేవిధంగా ధూమావతి అమ్మవారి యొక్క మంత్రాన్ని, సాధనని, ఉపాసనని మీరు చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. ఎవరైతే మీ వ్యక్తిగత జాతకాల్లో పనులు అవడం లేదండి, మా భార్యాభర్తల మధ్య గొడవలు ఇంకా సెటిల్ కావట్లేదు, ఇంకా అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా పిల్లలకి ఇంకా ఉద్యోగాలు రావడం లేదు, ఇలాంటి
బాధలు పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా సీరియస్‌గా మీరు మనల్ని సంప్రదించవచ్చు. సీరియస్‌గా తెలుసుకోవాలని అనుకునేటటువంటి వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్నటువంటి మనకి యూఎస్ఏ నెంబర్‌కి ఇతర దేశాల వాళ్ళు కాల్ చేయొచ్చు. అలాగే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. భారతదేశం వాళ్ళంతా కూడా భారతదేశం నెంబర్ ఇవ్వడం జరిగింది. అయితే వీడియో ఒక ప్రార్థన ఏమిటంటే, మనం చేసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క స్టేటస్‌ని మనం చూడాలి. బ్యాక్‌గ్రౌండ్ మనం చూడాలి. గురువు యొక్క బ్యాక్‌గ్రౌండ్. కాబట్టి మన పాత వీడియోస్ మీరు చూడండి చక్కగా. మనం ఎప్పుడు కూడా నాన్ కమర్షియల్ బేసిస్‌తో జాతకాలు చెప్పడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా మనల్ని సంప్రదించి మనం చెప్పినటువంటి గైడ్‌లైన్స్‌లో వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు. ఇదంతా వరల్డ్ అంతా చూస్తుంది ఈ వీడియో. ప్రపంచవ్యాప్తంగా మనం చెప్పడం జరుగుతుంది. అందరికీ తెలుసు మన సంగతి. కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా పరిహారాలు ఏం చేసుకోండి, కొంచెం చిన్న పరిహారాలు, యూట్యూబ్ పరిహారాలు. అదేమిటంటే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మనము ఈ రాహు బాగుండలేదు కాబట్టి, అలాగే కేతు కూడా బాగాలేదు కాబట్టి ముఖ్యంగా కేతువుకి మనం చేసుకోవాలి. కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ, లేదా చిత్రవర్ణం మల్టీ కలర్డ్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలా చేసుకుంటే మరి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి హోమాన్ని చేసుకోవడం ద్వారా అద్భుతాలు మీరు చూస్తారు. శుభమస్తు.